ఏపీలో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఎన్నికల్లో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎక్కడ అవకాశాలుంటే అక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఇవాళ సాఫ్ట్వేర్ నిపుణులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఐటీ సంస్థ హెచ్సిఎల్ ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్ అనంతరం కీలక ప్రకటన చేశారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ హెచ్సిఎల్ ఏపీలో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్దమవుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 4,500 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భారీ ఎత్తున తమ సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్తో సంస్థ ప్రతినిధులు ఇవాళ భేటీ అయ్యారు. ఏపీలో విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు హెచ్సిఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రెండో దశలో కొత్త కార్యాలయ భవనం నిర్మించి మరో 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ట్రెండ్స్ కి అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవటం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్, స్కిల్ డెవలప్మెంట్లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామన్నారు. అనంతరం నారా లోకేష్ స్పందిస్తూ గత టీడీపీ హయాంలో అనేక రాష్ట్రాలు పోటీ పడినా తాను స్వయంగా వెళ్లి హెచ్సిఎల్ చైర్పర్సన్ శివ్ నాడార్తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని గుర్తు చేశారు. రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయటం మంచి అనుభూతినిచ్చిందన్నారు. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సంస్థకు సూచించారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.